ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ కు రెండో విక్టరీ. శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆ టీం ముంబై ఇండియన్స్ ను ఓడించింది. సూర్యకుమార్, నమన్ ధీర్ మెరుపులు వృధా అయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్లో అదిరే మ్యాచ్, వాట్ ఏ థ్రిల్లర్. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ప్రేక్షకుల హార్ట్ బీట్ పెరిగేలా చేసింది. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. చివరకు లక్నోనే 12 పరుగుల తేడాతో గెలిచింది. చేసింగ్ లో ముంబై 5 వికెట్లకు 191 పరుగులు చేయగలిగింది. సూర్యకుమార్, నమన్ ధీర్ పోరాటం వృధా అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 5 వికెట్లతో అదరగొట్టాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్ సత్తా చాటారు. ముంబైకి ఇది 3వ ఓటమి, లక్నోకు రెండో విక్టరీ. ఐపీఎల్ 2025లో లక్నోతో చేసింగ్ లో ముంబై త్వరగానే ఓపెనర్లను కోల్పోయింది. 3 నెలల తర్వాత ఫస్ట్ ఓవర్ వేసిన ఆకాష్ దీప్ విల్ జాక్స్ ను అవుట్ చేశాడు. ఆ వెంటనే రికిల్టన్ ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు. అయినా నమన్ ధీర్ సెన్సేషనల్ బ్యాటింగ్ తో ముంబై దూసుకెళ్లింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ నమన్ ఆకాష్ వేసిన 4వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 రాబట్టాడు. భారీ షాట్లతో చెలరేగాడు. కానీ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ నమన్ ను అవుట్ చేశాడు. 10 ఓవర్లకు టీం 101/3తో నిలిచింది. చేసింగ్ లో నమన్ అవుట్ అయ్యాక ముంబైని గెలిపించే బాధ్యతను సూర్యకుమార్ తీసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మతో కలిసి సూర్య బౌండరీల వేటలో సాగిపోయాడు. అవేష్ బౌలింగ్ లో తన స్టైల్లో సూర్య వరుసగా 2 4లు కొట్టాడు. ఇందులో కవర్ డ్రైవ్ అయితే స్పెషల్ గా నిలిచింది. కానీ దిగ్వేష్ అంత ఈజీగా పరుగులు ఇవ్వలేదు. మధ్యలో 13 బంతులతో పాటు ఒక్క బౌండరీ రాకపోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. ఆ దిశలో 4లతో సూర్య టీంను రేసులోనే నిలిపాడు. లాస్ట్ 5 ఓవర్లలో ముంబై 61 రన్స్ చేయాల్సి రావడంతో ఉత్కంఠ పెరిగింది. తిలక్ వర్మ వేగంగా ఆడలేకపోయాడు. అప్పటికి 18 బాల్స్ లో 17 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ప్రెషర్ సూర్యపై పడింది. ఆఫ్ స్టంప్ బయటపడ్డ బాల్ ను స్వీప్ తో షార్ట్ ఫైన్ లెగ్ తో బౌండరీ రాబట్టడం ఆకట్టుకుంది. ముంబై సమీకరణం 24 బాల్స్ లో 52 రన్స్ గా మారడంతో టెన్షన్ నెలకొంది. కానీ అవేష్ 17వ ఓవర్ ఫస్ట్ బాల్ కే సూర్యను అవుట్ చేయడంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది. 43 బంతుల్లో 67 పరుగులు చేసిన సూర్య 9 4లు, ఓ సిక్సర్ కొట్టాడు. అయితే అవేష్ ఓవర్లో హార్దిక్, తిలక్ చెరో 4 కొట్టడంతో 12 రన్స్ వచ్చాయి. అప్పటి వరకు గొప్పగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ దిగ్వేష్ 18వ ఓవర్లో 11 రన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ 12 బాల్స్ లో 29 రన్స్ గా మారడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. శార్దుల్ ఠాకూర్ మరోసారి లక్నోకు ఆపద్బాంధవుడిలా మారారు. 19వ ఓవర్లో 5 బాల్స్ లో 5 సింగిల్స్ తీశాడు. ఆ వెంటనే తిలక్ రిటైర్డ్ అవుట్ గా వెళ్లిపోగా షాంటన్ క్రీజ్ లోకి వచ్చాడు. తిలక్ 23 బాల్స్ లో 25 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో ముంబైకి 22 రన్స్ అవసరం అవగా హార్దిక్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు. కానీ తర్వాతి 5 బంతుల్లో 3 రన్స్ మాత్రమే ఇచ్చిన అవేష్ ఖాన్ లక్నోను గెలిపించాడు. మొదట లక్నో బ్యాటింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ చెలరేగిపోయాడు. 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. లక్నో 6 ఓవర్లకు 69/0తో నిలిచింది. కానీ యువ రిస్ట్ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ మిచెల్ మార్ష్ ను బోల్తా కొట్టించాడు. 31 బాల్స్ తోనే మార్ష్ 60 రన్స్ చేశాడు. 9 4లు, 2 సిక్సర్లు కొట్టాడు. అక్కడి నుంచి హార్దిక్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. స్లో షాట్ పిచ్ బాల్స్ తో తన వరుస ఓవర్లలో పూరన్ తో పాటు పంత్ను పెవిలియన్ చేర్చాడు. కానీ మరో ఎండ్లో మార్క్రమ్ గేర్ మార్చాడు. అశ్విని బౌలింగ్ లో మార్క్రమ్ కళ్ళు చెదిరే సిక్సర్ కొట్టాడు. కానీ హార్దిక్ పాండ్యా మళ్లీ అదరగొట్టాడు. స్లో బాల్ తోనే మార్క్రమ్ ను బోల్తా కొట్టించాడు. మార్క్రమ్ 2 4లు, 4 సిక్సర్లు కొట్టాడు. అయితే లాస్ట్ ఓవర్లో మిల్లర్ వరుసగా 6, 4తో లక్నో స్కోరు 200 దాటింది. ఆ తర్వాతి 2 బాల్స్ లో వరుసగా మిల్లర్, ఆకాష్ దీప్ ను అవుట్ చేసిన హార్దిక్ 5 వికెట్లు సాధించాడు.